పార్టీకి అసలు దూరం ఎలా పెరిగింది? గ్యాప్ ఎప్పటి నుంచి ప్రారంభమైంది అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య ప్రజల్లోనూ సాగుతోంది. తన తండ్రి కేసీఆర్ కు కవిత రాసిన లేఖ లీక్ కావడం, అనంతర పరిణామాల్లో కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ కవిత మాట్లాడిన అనంతరం ఈ గ్యాప్ వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. నాటి నుంచి కవిత చేసిన కామెంట్లను ఓసారి చూస్తే, కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి? కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏ విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల విషయాలు మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారు.